నేను ఎలక్షన్లో గెలిచాను, ఓడిపోయాను. పార్ట్ 2లో చూడండి. దాని గురించి ఈ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, వాట్సాప్లో షేర్ చేయండి, అలాగే 100 లైక్ చేయండి వీడియోకి. కల్లూరు గ్రామంలో వార్డ్ మెంబర్ ఎలక్షన్ వచ్చింది. రాములు అనే యువకుడు పోటీలో నిలబడ్డాడు. అతను గ్రామంలో పేదవాళ్లకు సాయం చేసేవాడు. రోడ్లు, నీళ్ల సమస్యలు పరిష్కరించేవాడు. ఊరంతా అతనికి మద్దతిస్తోంది. ఓట్ల లెక్కల్లో రాములుకే ఆధిక్యం కనిపిస్తోంది. ప్రత్యర్థి బాబన్న. డబ్బు బలం ఎక్కువ, భయపెట్టే స్వభావం. అతనికి గెలుపు తప్పకూడదు. ఎలక్షన్కి ఒకరోజు ముందు బాబన్న తన సన్నిహితుడు సాయితో కూర్చుని మాట్లాడాడు. సాయి అన్నాడు, అన్నా, రాములు సపోర్టర్లను రాత్రి పార్టీకి పిలుచుకో. బీడ్లో స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపి నిద్రపోయేలా చేద్దాం. తర్వాత వాళ్ల చేతికి నీలి ఇంకు పూసేస్తాం. రేపు లేచి చూస్తే ఓటు వేసినట్టు అనిపిస్తుంది. బూత్కి రారు బాబన్నకు. ఆ ఆలోచన బాగా నచ్చింది. అదే రాత్రి గ్రామం బయట పాత ఫామ్ హౌస్లో పార్టీ ఏర్పాటు చేశారు. ఫ్రెండ్షిప్ నైట్ అని బ్యానర్ పెట్టి రాములు సపోర్టర్లు అందర్నీ పిలిచారు. బీరు, మటన్, చికెన్, మ్యూజిక్ అన్నీ ఫ్రీ అని మెసేజ్ పంపారు. అందరూ వచ్చారు. మ్యూజిక్ మోగుతోంది, డాన్స్ జరుగుతోంది. బాబన్న, సాయి గ్లాసులు సర్వ్ చేస్తున్నారు. కాని ప్రతి గ్లాస్ బీర్లో స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపేశారు. కొద్దిసేపటికే అందరూ మత్తులో పడి నిద్రపోయారు. నేలమీద, సోఫాల మీద, చెట్ల కింద పడి గురకలు కొడుతున్నారు. ఒక రాత్రి ఎవరికీ తెలియకుండా ఒక్కొక్కరి ఎడమచేతికి నీలి ఇంక్ పూశారు. 2 వేళ్ల మధ్య బాగా రుద్ది ఆరిపోయేలా చూశారు. ఆ ఇంక్ 3 రోజులు పోదని తెలిసేలా చేసి వదిలేశారు. తెల్లవారుజామున పోలింగ్ బూత్ తెరుచుకుంది. రాములు సపోర్టర్లు నిద్రలేచి చూస్తే చేతికి నీలి మార్క్ కనిపించింది. అరెరే, మనం నిన్న ఓటు వేశామా? ఎప్పుడు వేశామా? అని గందరగోళంలో పడ్డారు. తలనొప్పి ఉంది కాని ఏమీ గుర్తులేదు. బూత్కి వెళ్తే అధికారి చేతిమీద ఇంక్ చూసి ఇప్పటికే ఓటు వేసేశారని చెప్తాడేమో అన్న భయంతో ఎవ్వరూ బూత్కి వెళ్లలేదు. అదే సమయంలో బాబన్న సపోర్టర్లు మాత్రం ఫ్రెష్గా వచ్చి వరుసగా ఓట్లు వేస్తున్నారు. గంటగంటకీ ఓట్లు బాబన్న వైపే మొగ్గుతున్నాయి. నాయి,